నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ పోస్టులకు సంబంధించి డేట్లు కూడా ఖరారైనాయి. అదేవిధంగా ఇవాళ ఎడిట్ ఆప్షన్ కూడా ఇచ్చిన నేపథ్యం మనకు కనిపిస్తూ ఉంది. అయితే ఒకవైపు మొన్నటి వరకు గ్రూప్ పోస్టులు పెంచాలని చెప్పి గ్రూప్స్ ఆస్పిరెంట్స్ ధర్నాలు చేసిన నేపథ్యం మనకు కనిపించింది. దాంతోపాటు అశోక్ సార్ మనందరికీ తెలిసిన వ్యక్తే, సుపరిచితులే. అశోక్ సార్ కూడా ధర్నా చేసి అమర నిరాహార దీక్ష చేసి కూడా ఆసుపత్రిలో వారు చికిత్స పొందినారు. ఆ తర్వాత ప్రెసెంట్ ఇంటికి కూడా వచ్చిన నేపథ్యం మనకు కనిపించింది. అయితే అశోక్ సార్ ఆరోగ్యం పట్ల, అదేవిధంగా గ్రూప్స్కి సంబంధించిన ప్రభుత్వం ఎలాంటి కీలక నిర్ణయం తీసుకుంది, మరి అదేవిధంగా అశోక్ సార్కి వారు అధికారులు ఏం చెప్పినారు, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అశోక్ సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం సార్ మనతోనే ఉన్నారు. నమస్కారం సార్. ఎలా ఉంది సార్ హెల్త్ హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత? దాదాపు వాళ్ళకి 8-9 days అవుతుంది సార్. పర్వాలేదు, కూడా కొద్దిగా యాక్టివ్ అయ్యాను సార్. మళ్ళీ నిన్నటి సందే నేను మళ్ళీ యాజ్ ఏ లెక్చరర్గా పాఠాలు చెప్పడం మొదలుపెట్టాను సార్. సార్ ఏంటి సార్, మరి ఒకవైపు ఎగ్జామ్స్ కూడా దగ్గర పడుతున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. మరి ఇప్పటివరకు గ్రూప్స్ పెంచుతామని ఎలాంటి క్లారిటీ లేదు. ఏం చెప్పినారు మీకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు? అంటే వీళ్ళు అధికారంలోకి వచ్చిందే విద్యార్థుల ఎజెండాతో అధికారంలోకి వచ్చారు. విద్యార్థులు కూడా మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలన్న ఒక లక్ష్యంతో బలంగా పనిచేశారు. ఆ బలంగా పనిచేసే నేపథ్యంలో వీళ్ళు ఎన్నో హామీలు ఇచ్చారు. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్ని రకాల హామీ ఇవ్వాలో అన్ని రకాల హామీలు ఇచ్చారు. కానీ హామీల అమలులో ఒక్క అడుగు కూడా ఇప్పటివరకు ముందు పడలేదు. ఒక్క అడుగు కూడా పడాలి ఇంతవరకు. దాదాపుగా వాళ్ళు ఫస్ట్ మంత్రివర్గ సమావేశంలోనే మెగా డిఎస్ ఇస్తామని చెప్పి 25,000 ఉద్యోగాలు వేస్తామని చెప్పారు. వాళ్ళు మెగా డిఎస్ వేయకపోగా చిన్న డిఎస్ ఏదో 11,000తో నామమాత్రంగా డిఎస్సి ఎన్నికల నేపథ్యంలో డిఎస్ వేసి దులుపుకున్నారు. పాత గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి జరిగిన పరీక్షలకి నియామక పత్రాలు మాత్రం ఇచ్చారు. ఆ నియామక పత్రాలు ఇవ్వడంలో కూడా విఫలమయ్యారు. ఎందుకంటే గురుకులాలు 9,210 ఉద్యోగాలు ఉంటే దానిలో 3,000 ఉద్యోగాలు మిగిల్చుకున్నారు. కొత్త ఇవ్వకపోగా పాత మిగిల్చుకున్నారు. ఇప్పుడు ఏమంటారు అంటే పాతాటిని కలిపి మళ్ళీ 2,000 కలిపి ఇంకో నోటిఫికేషన్ వేయాలన్నటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి వ్యవస్థ వీళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వంలో కొనసాగుతుంది. కాబట్టి విద్యార్థులు వీళ్ళు ఏమనుకుంటారు అంటే ఏదో మేము ఇచ్చేసా 34,000 ఉద్యోగాలు ఇచ్చిన లెక్కలు చెప్తున్నారు. మీరు ఒక్క నోటిఫికేషన్ జారీ చేసిరా? మీరు ఇచ్చింది అధికారికంగా ఇచ్చిన నోటిఫికేషన్ 2 ఇప్పటి వరకు. ఒకటి డిఎస్సి వేశారు, 2 గ్రూప్ 1 వేశారు. గ్రూప్ 1లో కూడా 503 ఉద్యోగాలు పాత గవర్నమెంట్వే. మీరు 60 కలిపి కొత్త నోటిఫికేషన్ ఇచ్చారు. వాళ్ళు అంటున్నారు కదా సార్, 2 లక్షల్లో మేము 30,000 ఉద్యోగాలు 32 ఉద్యోగాలు భర్తీ చేసినాము, మిగతా కూడా చేస్తున్నాము, మాకు ఒక కార్యాచరణ ఉంది, మేము విద్యార్థుల ప్రభుత్వం అదని చెప్తా ఉన్నారు కదా సార్. మరి అంటే చెప్పుకోవడం మస్తు చెప్తారు. మరి ఏది ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చారు మీరు? వచ్చినటువంటి 100 రోజుల కాలంలో మీరు అధికారికంగా ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చారు? ఇవాళ గ్రూప్ 2 ఉంది. రాష్ట్రంలో 5.5 లక్షల మంది అప్లై చేసేట్టు గ్రూప్ 2 ఎగ్జామ్. గ్రూప్ 3 ఎగ్జామ్ అంతకుమించి అప్లై చేశారు. అంటే దాదాపు నియర్ బై 2 ఎగ్జామ్లో కలిపి 6-7 లక్షల మంది పోటీ పడే ఎగ్జామ్లకు సంబంధించి 783 పోస్టులు గ్రూప్ 2లో ఉన్నాయి, 1,388 పోస్టులు గ్రూప్ 3లో ఉన్నాయి. సేమ్ అవే ఉద్యోగాలకు మీరు తేదీలు ఇచ్చారు తప్ప ఒక్క పోస్ట్ పెంచలే కదా. మీరు ఇప్పుడే ఇస్తే తర్వాత ఏమి ఇవ్వాలన్నటువంటి మాటలు చెప్తారు కొంతమంది నాయకులు, మంత్రులు చెప్తున్నారు. తర్వాత కూడా ఇవ్వాలన్నటువంటి నేపథ్యంలో చెప్తా ఉన్నటువంటి సందర్భం కనబడతా ఉంది. మరి మీరు అమరణ నిరాహార దీక్ష చేసి పోస్టులు పెంచాలని చెప్పి మరి అది సక్సెస్ అయిందా? పోస్టులు పెంచే దిశగా నడుస్తుందా? బలమూరి వెంకట్ గారు మీకు ఒక హామీ ఇచ్చారు కదా సార్, మరి అది హామీ నెరవేరుస్తున్నారా? ఏంది పరిస్థితి? వాళ్ళు హామీలు ఇచ్చారు. హామీలు అది అమలు రూపం దాల్చవచ్చు, దాల్చకపోవచ్చు. కాకపోతే మన నిరాహార దీక్ష చేసిన నేపథ్యంలో కొంచెం పాజిటివ్, ఒక 10% పాజిటివ్ ఏంటంటే టెట్ ఇచ్చారు. ఓన్లీ టెట్ వేశారు, అది ఒక పాజిటివ్. ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే గత ప్రభుత్వంలో 300 రూపాయలు, 400 రూపాయల ఒక టెట్ ఫీజుని వీళ్ళు 1,000 రూపాయలు పెట్టారు. కానీ వీళ్ళు ఎన్నికల హామీలు ఏమన్నారంటే మేము ఒక్క ఎగ్జామ్ కూడా రూపాయి తీసుకోకుండా అప్లికేషన్ అవకాశం ఇస్తామని చెప్పారు. ఇలా 1,000 రూపాయలు పెట్టారు. అంటే మీరు ఇచ్చిన హామీ ఏంది? టెట్కి 1,000 రూపాయలు ఏంటి? సెంట్రల్ గవర్నమెంట్ సీటెట్ కూడా అంత ఫీజు లేదు. దాని బహుశా 200 రూపాయలు ఉందో 100 రూపాయలే ఉందో. కానీ వీళ్ళు 1,000 రూపాయలు పెట్టారండి. ఇంతకంటే దౌర్భాగ్యం, దుర్మార్గం ఇంకోటి లేదు. ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్టున్నారు కదా, ఏ ఫీజు కూడా ఇస్తామని చెప్పి. సరే కొత్త నోటిఫికేషన్, మరి గత గవర్నమెంట్ పెట్టిందని పెట్టి 1,000 రూపాయలు ఫీజు పెట్టేది. ఇప్పుడు 2 రాయాలా? ఒకటి ఇంటర్మీడియట్ బేస్లో ఉన్నటువంటి టీటీసీ బేస్లో సెట్ రాయాలా, బీఈడి బేస్లో టెట్ రాయాలా, ఈ 2 రాయాలా. ఈ రెండింటికి 2,000 రూపాయలు కట్టాలి. ఇప్పుడు
ఎక్కడ లేని ఫీజులు ఇప్పుడు వాళ్ళ టెట్లో 1000 రూపాయలు పెట్టారు, రేపు కూడా అట్లే పెడతారు వీళ్ళు. అంటే వీళ్ళు ఇచ్చిన హామీలకి అమలుకి ఎక్కడ కూడా పొంతన కూరుతలేదు. వీళ్ళు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు, ఒక డిఎస్సి మాత్రమే వేశారు. గ్రూప్ 1 కూడా పాత నోటిఫికేషనే. 2 లక్షల ఉద్యోగాలు నింపుతామంటున్నారు, ఎక్కడి నుంచి నింపుతావు? ఇప్పుడు 1000 నీవు ఒక గ్రూప్ 2లో పోస్టులు పెంచడానికి, ఒక 400-500 పోస్టులు పెంచడానికి కూడా మీ దగ్గర ఒక అంటే ఎలాంటి నిర్ణయం తీసుకోలేని మీరు రేపు 2 లక్షల ఉద్యోగాలు ఏం నింపుతారు? ఏ ఉద్యోగాలు ఇస్తారు? అంటే ఏపీలు ఇచ్చినట్టుగా గ్రామ సచివాలయం లాంటి ఉద్యోగాలు ఇస్తారా? అంగన్వాడీ టీచర్లు ఇస్తారా? ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు ఇచ్చి మీరు 2 లక్షల ఉద్యోగాలు అన్నటువంటి మన మంత్రి గారితో కొద్దిగా పాజిటివ్ వేలోనే చర్చలు జరిగాయి. హామీ ఇచ్చారు గ్రూప్ 2 పోస్టులు పెంచకపోతే. ఎందుకంటే నేను చెప్పేది ఏంటంటే క్లారిటీగా, ఎమ్మెల్యే ఎన్నికల్లో, మన శాసనసభ ఎన్నికల్లో నిరుద్యోగులంతా ఒకే వైపు నిలబడ్డారు. ఆ ఒకవైపు ఏంటంటే ఓన్లీ కాంగ్రెస్. నేను ఒక తెలంగాణ వాదిని, నేను కాంగ్రెస్ వాదిని కాదు, తెలంగాణ వాదిని. తెలంగాణ వాదిని నేను ఇష్టం ఉన్నా లేకపోయినా కాంగ్రెస్ పార్టీకే ఓటేయాలా? ఎందుకంటే అక్కడ బీజేపీ గెలిచే పరిస్థితి లేదు, టీఆర్ఎస్ను ఓడించాలా. కాబట్టి మనకు వేరే మార్గం లేదు, వేరే అవకాశం లేదు, కంపల్సరిగా కాంగ్రెస్ని గెలిపించాలని నేను బహిరంగంగా ప్రకటన చేసిన వ్యక్తిని. ఏ ఒక్క ఫ్యాకల్టీ కూడా బహిరంగ చేయలేదు, నేను మాత్రం బహిరంగం చేసి గెలిపించాలని చెప్పిన. ఎందుకు సార్? సొంత కారు వేసుకొని దాదాపుగా 10,000 కిలోమీటర్లు, ఒక 15 నియోజకవర్గాలు తిరిగాను నేను. నిరుద్యోగ అంశమే ఇక్కడ బరిలకు కూడా సపోర్ట్ చేసిన. ఎందుకంటే ఆ నిరుద్యోగ అంశం నా టార్గెట్ ఓన్లీ నిరుద్యోగ ఎజెండా, వేరే ఎజెండా ఏం లేదు. కాంగ్రెస్ ఎజెండా కాదు, బీజేపీ ఎజెండా కాదు, టీఆర్ఎస్ ఎజెండా కాదు, ఓన్లీ నిరుద్యోగ ఎజెండా. నిరుద్యోగ ఎజెండా కాబట్టే కాంగ్రెస్కు మద్దతు తెలిపిన. ఇన్ ద సేమ్ టైం నిరుద్యోగుల గురించి మాట్లాడుతున్నటువంటి బరలక్క అనొక అమ్మాయి నిరుద్యోగుల అంశం మీద నిలబడింది కాబట్టి మద్దతు తెలిపిన. అలాగే సిర్పూర్ కాగనర్ పోయిన నేను, పోయి ఆర్ఎస్ ప్రవీణ్ గారు కూడా మద్దతు తెలిపాను నేను. ఎందుకంటే ఆ నిరుద్యోగుల గురించి మాట్లాడతాడు, వాయిస్ ఇస్తాడు అన్నటువంటి ఒకే ఒక్క నమ్మకంతో వీళ్ళ ప్రచారం చేసిన, కాంగ్రెస్ ప్రచారం చేసిన. కల్వకుర్తి పోయినా, దేవరకొండ పోయినా, వనపర్తి పోయినా, మహబూబ్నగర్ జిల్లాలో ఆలంపూర్ పోయినా, ఇవన్నీ నియోజకవర్గాలు నేను కారు వేసుకొని 4-5 పిల్లలు వేసుకొని మొత్తం కూడా తిరిగి వచ్చిన, గెలిపించినాం. మరి గెలిపించినాక మీ హామీలే. నిరుద్యోగులు కేవలం ఓటు బ్యాంకు మాత్రం ఉపయోగపడతారా మీకు? కాబట్టి రేపు పార్లమెంట్ ఎన్నికల్లో నేను మొన్న ఏదైతే ఈ అంశాలకైతే దీక్ష చేశానో, మీరు గ్రూప్ 2, 3లో పోస్టులు పెంచకపోతే, ముఖ్యంగా గురుకుల వాళ్ళని, ఎందుకంటే వాళ్ళని 3,000 మంది రోడ్డున పడేశారు. మీకు నియామకం చేతగాక అధికారులు అనే వాళ్ళు దద్దమ్మలుగా ఉండి, అధికారులకు అర్థమైతలేదు. సుప్రీంకోర్టు కేసు కూడా ఉంది. 2016-17కు సంబంధించి ఎలక్ట్రిసిటీ బోర్డులకు సంబంధించి 4 రకాల ఉద్యోగాలు ఉంటే 4 రకాల ఉద్యోగాలు ఒక్కనికే వస్తే, ఒక ఉద్యోగం పోతే మిగతా 3 ఉద్యోగాలు 2వ లిస్టు, 3వ లిస్టు, 4వ లిస్టు, 5వ లిస్టు కూడా పెట్టి ఒక్క పోస్టు మిగలకుండా ఇవాళ మన ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళు నింపారు. లాస్ట్ టైం కానిస్టేబుల్ ఎస్ఐ విషయంలో కూడా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు సుప్రీంకోర్టు కాడిపోతే కూడా విద్యార్థులు వాళ్ళు మొత్తం కోర్టును నిలబడి చివరికి 600-700 ఉద్యోగాలు కూడా పొందారు. ఇవ్వచ్చు, గురుకులాలలో ఒక్క పోస్టు మిగలకుండా ఉద్యోగాలు ఇవ్వచ్చు, అవకాశం ఉన్నది. కానీ ఆ వైపుగా ఏ మంత్రి కూడా సీరియస్ తీసుకోవడం లేదు, ముఖ్యమంత్రి గారు పట్టించుకోవడం లేదు. అధికారులు ఇష్టారాజ్యం అయిపోయింది. వాళ్ళు ఏమైనా నిబంధనల పేరు చెప్పి, జీవోల పేరు చెప్పి నిరుద్యోగులతో ఆటలాడుకుంటున్నారు. ఒక కొత్త నోటిఫికేషన్ లేదు, పాత నోటిఫికేషన్ అక్కడ నింపకపోతుంది. మీ ఎట్లా నిరుద్యోగులు ఎట్లా నమ్మాలి మీ కాంగ్రెస్ గవర్నమెంట్ని? కాంగ్రెస్ ఓటేసిన నేను ప్రశ్నిస్తున్న వాళ్ళ. కాబట్టి ఇప్పటికైనా మీరు మేల్కొని, ఇప్పటికైనా విద్యార్థులు న్యాయం చేయకపోతే రేపు పార్లమెంట్ ఎన్నికల్లో మీకు 100% నిరుద్యోగులు ఎందుకు ఓటేయాలా, కాంగ్రెస్కి ఎందుకు ఓటేయాలన్న ఒక ప్రశ్న తలెత్తుతుంది. మినిమం 10% ఓటు బ్యాంక్ నిరుద్యోగులు ఉంది. నిరుద్యోగులు అంటే వాడు ఒక ఓటు కాదు, మన కుటుంబాన్ని వేపిస్తాడు, పక్కోడిని ప్రభావితం చేస్తాడు. ఎందుకంటే వీళ్ళు చదువుకున్న వర్గం, ప్రభావిత వర్గం. మీ ఎమ్మెల్యే చదువు లేకపోవచ్చు, ఎమ్మెల్యే సబ్జెక్టు తెలియకపోవచ్చు, రీలింక్విష్మెంట్ ఆప్షన్ తెలియకపోవచ్చు, జియో నెంబర్ 46 ఎమ్మెల్యేలకు తెలియకపోవచ్చు, కానీ నిరుద్యోగులు తెలుసు. నిరుద్యోగులు ప్రభుత్వం ఏం చేస్తుంది? మీరు 34,000 ఉద్యోగాలు ఇచ్చిన గొప్పగా చెప్తున్నారు, ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదన్న సంగతి నిరుద్యోగులు తెలుసు. ఇచ్చేది కూడా సగం నింపుతే ఉన్న అంశం కూడా నిరుద్యోగులు తెలుసు. కాబట్టి ఇప్పుడైనా మీరు జాగ్రత్త పడండి, లేదా ఒట్టిగా ఓటు బ్యాంకు ట్రాన్స్ఫర్ అవుతుంది. సార్ మీరు ఒక మాట అన్నారు, ఏదైతే మేము కార్యకర్తల్లో పనిచేసిన నేను బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడగొట్టడానికి, కాంగ్రెస్ ప్రభుత్వం గెలుచుకోవడానికి ఎందుకు అశోక్ సార్కి నిరుద్యోగ పట్ల ఇంతగానం కొట్లాడుతున్నాడు? చాలా మంది లెజిస్లేటర్స్ ఉంటారు తెలంగాణ రాష్ట్రంలో. అశోక్ సార్కి ఎందుకు ఇంత పట్టింపు? ఏదైనా ఆశిస్తున్నాడా దేనికోసము అనే ఒక ప్రశ్న అయితే కనిపిస్తూ ఉంది మనకు. నేను ఒక సమాజంకి వెళ్ళి వచ్చిన వ్యక్తిని, గ్రామంకి వెళ్ళి, ఊళ్ళకి వెళ్ళి వ్యవసాయం చేసుకొని, నాగలు దున్ని, గౌడ్స్ క్యాట్స్ కళ్ళు అమ్ముకొని, ఒక నిరుద్యోగపడే ఇబ్బందులని తెలుసుకొని, కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రిపేర్ అయినటువంటి వ్యక్తిని,
ఒక 15 ఏళ్ళు జర్నలిస్ట్గా పనిచేసిన వ్యక్తిని, కొన్ని వేల ఆర్టికల్స్ పేపర్లలో వచ్చే వేల ఆర్టికల్స్ చదువుకున్న వాడిని, ఈ సమాజం అంటే ఏంది, సమాజ వ్యవస్థ అంటే ఏంది, నిరుద్యోగులు అంటే ఏంది, బాధలేంది, కన్నీళ్ళేంది, కష్టాలేంది, ప్రతి అంశం మీద నాకు అవగాహన ఉన్న వ్యక్తిని కాబట్టే కొట్లాడుతున్నా. మరి పదవుల కోసం కొట్లాడితే నేను పదవి తీసుకుంటే నా గొంతు నేను కోసుకుంటే లెక్క. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఏదైనా పదవి తీసుకుని మాట్లాడగలుగుతానా? నా గొంతు మూగపోవాల్సిందే కదా. మరి గొంతు మూగబోతిగా అశోక్ సార్ పనేంటి ఇంకా? కాబట్టి పదవుల కోసం కాదు, ఈ సమాజం పట్ల నాకు కన్సర్న్ ఉంది, నిరుద్యోగుల పట్ల ఒక కన్సర్న్ ఉంది. నేను గత 2 సంవత్సరాలుగా ఎస్ఐ కానిస్టేబుల్ రిజర్వేషన్ మీద కొట్లాడినా, లాంగ్ జంప్ మీద కొట్లాడినా, తప్పుడు క్వశ్చన్ల మీద కొట్లాడినా, జీవో నెంబర్ 46 మీద కొట్లాడినా, జూనియర్ లెక్చరర్ ఇంగ్లీష్ మీడియం ఎగ్జామ్ పెడితే మొట్టమొదటిసారిగా వీడియో చేసి అన్యాయం అని చెప్పేసి నిలదీసి సిటీ సెంటర్లో విద్యార్థులను మాట్లాడి టీఎస్పీ చైర్మన్కి లెటర్ ఇచ్చి కోర్టులో కేసి, మిగతా వాళ్ళు మన మిత్రులంతా కోర్టులో కేసు వేశారు. మొత్తంగా జేఎల్ అనేది తెలుగు మీడియంలో ఎగ్జామ్ రాపించిన మన 1300 పైన ఉద్యోగాలు పడితే అది ఇంగ్లీష్లో పెట్టారు. గ్రూప్ 1లో 8 పెట్టారు. 8 తగ్గించడానికి, ఏజ్ పెంచించడానికి ఎన్నో అంశాలను కొట్లాడి వాళ్ళ విద్యార్థుల పక్కన నిలబడ్డా గత 2 సంవత్సరాలుగా నిలబడ్డా. ప్రతి ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన. ఈ యొక్క ఫ్యాకల్టీగా ఒక లెక్చరర్గా నేను తయారైన తర్వాత, ఎందుకంటే 2015 వరకు నేను వార్త, ఆంధ్రజ్యోతి, సాక్షి, నమస్తే తెలంగాణ అన్ని పేపర్లలో ఒక జర్నలిస్ట్, ఒక జిల్లా ఇన్ఛార్జ్, జిల్లా ఎడిటర్ స్థాయిలో పనిచేసి, నమస్తే తెలంగాణ 10 జిల్లాల సంబంధించి ఎడ్యుకేషన్ డెస్క్ ఇన్ఛార్జ్గా పనిచేసిన టైంలో ఈ నిరుద్యోగుల అంశం పైన, నోటిఫికేషన్ అన్నిటిపైన ఒక సంవత్సరన్నర పాటు నేను మొత్తం దాని మీద గ్రౌండ్ వర్క్ చేసిన కాబట్టి నిరుద్యోగుల పైన కంప్లీట్ అవగాహన ఉన్నది కాబట్టి కొట్లాడుతున్నా. 3-4 ఏళ్ళు కొట్లాడుతున్నా. నేను బీఈడి 2003లో కూడా ఫీజులు అత్యధికంగా ఫీజులు ఉంటే కాలేజ్ యాజమాన్యంతో కొట్లాడి 800 రూపాయలు కట్టించిన. 2-3 సెంటర్లో 4 గంటల పాటు ధర్నా చేసి ఫీజు తగ్గించిన కొట్లాడి 2003లో, ఇవాళ కాదు 20 సంవత్సరాల క్రితమే బీఈలో కొట్లాడిన, డిగ్రీలో కూడా కొట్లాడిన, ఇంటర్మీడియట్లో కొట్లాడిన. అంటే ఎక్కడనైనా సమస్య వస్తే యాడనైనా బలంగా నిలబడ్డ వ్యక్తి అశోక్ సారు. ఇంకో 20 ఏళ్ళకు నిలబడతా. ఇవాళ వదిలిపెట్టను. ఈ నిరుద్యోగుల వెంట కంపల్సరిగా నిలబడతా. పదవులు వస్తాయా రాయా నాకు సంబంధం లేదు. కాబట్టి తెలంగాణ సమాజం పైన, నిరుద్యోగుల అంశం పైన ఈ తెలంగాణ సమాజం అశోక్ సార్కు ముద్ర వేయాలని బలంగా నిర్ణయం తీసుకున్నా. 100% కొట్లాడుతాను. అంటే కొంతమంది పదవుల కోసం చేస్తున్నారు అనే వారికి మీరు ఏం చెప్తారు సార్? పదవుల కోసం చేస్తే నేను టీఆర్ఎస్ పార్టీ అయిపోయాక కాంగ్రెస్లో ఏదో పదవి తీసుకొని మూసుకొని ఉండాలా. కాంగ్రెస్లో కూడా అదే వాదన వినపడుతుంది కదా, అదే పనిలో ఉన్నాను కదా. కాబట్టి గట్టి నిలబడతా. పదవుల కోసం ఏం పని చేయను. ఎందుకంటే నాకు ఉపాధి ఇవ్వడానికి నాకు ఇన్స్టిట్యూట్ ఉంది. నా పిల్లని నేను కాపాడుకోవడం కోసం నాకు ఒక లెక్చరర్గా పాఠం చెప్తా. విద్యార్థుల సమస్య మీద కొట్లాడుతా. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోనే ఒక ఆన్లైన్ వ్యవస్థలో అతి తక్కువ ఫీజులతో కోచింగ్ ఇచ్చేటట్టు ఏకైక ఫ్యాకల్టీ నేనే. ఇంకా కూడా తక్కువ చేయగలుగుతాను, కానీ ఫస్ట్ నేను నిలబడాలా. నేను నిలబడకుండా సమాజానికి ఏం చేయలేను. ఎంతో కొంత నేను ఒక అడుగు పడితేనే నా అడుగులు వెనుకంగా విద్యార్థులు న్యాయం చేయడానికి అవకాశం ఉంది. ఇంకా తక్కువ ఇవ్వగలుగుతా. దీన్ని ఫ్యూచర్లో అవసరమైతే జోల బట్టి 100 రూపాయలు, 200 రూపాయలు ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరి కాళ్ళు పట్టుకొని కొంత డబ్బు సేకరించి రాష్ట్రం మొత్తం కూడా రేపు రాబోయే రోజులలో నా కాడ డబ్బులు లేవు చదువుకోవడానికి నేను ఇబ్బంది పడుతున్నటువంటి ఏ వ్యక్తికి కూడా అలాంటి ఇబ్బంది రాకుండా ఒక 100 రూపాయలకు, 200 రూపాయలకు రాష్ట్రం మొత్తం ఎన్ని రకాల పోటీ పరీక్షలు ఉన్నాయో అన్ని రకాల పోటీ పరీక్షలకు నేను ఫ్రీగా కోచింగ్ ఇవ్వాలని ఒక లక్ష్యంతో పనిచేస్తున్నాను. సూపర్ సార్. మీ లక్ష్యానికి ఇవాళ ఎమ్మటే నాకు ఇది పాసిబుల్ కాకపోవచ్చు. ఇంకొక 3-4 ఏళ్ల తర్వాతనైనా 100% దీన్ని సాధిస్తాను నేను. నిరుద్యోగుల కోసం కంపల్సరీగా. ఎందుకంటే ఇవాళ గ్రామంలో చదువుకుంటున్నారు, నాలెడ్జ్ ఉంటుంది, సబ్జెక్ట్ ఉంటుంది, వాడికి లాంగ్వేజ్ స్కిల్స్ ఉండట్లేదు. ఇంగ్లీష్ మీద అవగాహన లేక వాళ్ళు బీటెక్ చేసిన వాళ్ళు 10,000-12,000 మంది పనిచేస్తున్నారు. అసలు వాడికి ఇంగ్లీష్ నేర్పియాలి. బీటెక్ అయిపోయింది, టెక్నికల్ స్కిల్ తక్కువ ఉన్నాయి. ఆ టెక్నికల్ స్కిల్ కనుక వాడు కరెక్ట్గా ఒక 2-3 రకాల కోర్సు అందజేస్తే 15,000 రూపాయలు సంపాదించేవాడు 50,000 రూపాయలు సంపాదించే శక్తి తెలంగాణ బిడ్డలకు ఉంది. తెలంగాణ బిడ్డలకు అద్భుతమైన తెలివి ఉంది, నాలెడ్జ్ ఉంది, సబ్జెక్ట్ ఉంది. కానీ దాన్ని కరెక్ట్ వేలో తీసుకుపోయే ఒక వ్యవస్థ లేదు. ఇవాళ ప్రభుత్వం ఉంది. ఏ ఒక్క మహిళ అయినా గాంధీ భవన్ పోయి మీ బస్ ఛార్జ్ కట్టలేకపోతున్నా మాకు ఫ్రీ అని అడగలే కదా. అదే నువ్వు పెట్టే ఫ్రీ బస్సు మైల్లో పెట్టే పైసల్ని ఎడ్యుకేషన్ ఖర్చు పెట్టు, ఎంత అద్భుతంగా అభివృద్ధి చెందుతుందో. ఇవాళ గృహజ్యోతిలో 200 రూపాయల యూనిట్లు కరెంటు మీకు కట్టలేకపోతున్నాను అడిగిరా.
గ్యాస్ పథకానికి 500 రూపాయలకి ఎవరు అడిగిరా? ఈ 3 పథకాలు వల్ల రాష్ట్రం దివాలా తీయడం తప్ప ఇంకేం లేదు. ఈ 3 పథకాల అయ్యే ఖర్చును గనక విద్యా వైద్యానికి గనక తీసుకపోతే అద్భుతమైనటువంటి ఒక ప్రగతి అనేది కొనసాగుతుంది, అద్భుతమైన ప్రగతి కొనసాగుతుంది. కాబట్టి అలాంటి పరిస్థితి వాళ్ళ కనబడుతున్న అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. కాబట్టి వాళ్ళ విద్యా వైద్యాన్ని ప్రాధాన్యం ఇవ్వండి. నిన్న ఉస్మానియా ఆసుపత్రికి పోతే ఎంత భయంకరంగా ఉందంటే, నాతో పాటు కూర్చున్నటువంటి దీక్షలో కూర్చున్న పిల్లలు అంటే గంటకో శవం చనిపోతుంటే భయపడి దీక్ష విరమించడానికి ప్రయత్నం చేశారు వాళ్ళు. అలాంటి పరిస్థితి, కనీస సౌకర్యాలు లేకుండా ఎక్కడికక్కడ వాసన స్మెల్తో బాత్రూమ్ పోవాలంటేనే భయపడే విధంగా ఉస్మానియా ఆసుపత్రి ఉంది. స్పీకర్ గారు గత గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆయన ఒక చిన్న వీడియో, 20 నిమిషాల వీడియో కూడా ఉంది. ఉస్మానియా పోతే చచ్చిపోతారు పిల్ల అని చెప్పినట్టు వీడియో ఉంది. అది ముమ్మాటికి వాస్తవము. ఇప్పుడు స్పీకర్ గారు ఇప్పుడు చెప్తున్నాను నేను, మీరు స్పీకర్ హోదాలో ఉన్నారు కదా, ఇప్పుడు పోయి ఉస్మానియా ఆసుపత్రిని, గాంధీ ఆసుపత్రి సందర్శించండి. వాస్తవాలు ఎందుకు ప్రజలకు చెప్పండి. వాటికి డబ్బులు కేటాయించి అభివృద్ధి చేయండి. చేస్తే గవర్నమెంట్ ఆసుపత్రికి పోతారు. గవర్నమెంట్ ఆసుపత్రి చచ్చిపోయే యొక్క పరిస్థితులు ఉన్నాయి కాబట్టి కార్పొరేట్ రాజ్యం, కార్పొరేట్ వ్యవస్థ కొనసాగుతుంది. ప్రభుత్వాలలో మినిమం సౌకర్యాలు కల్పించడం లేదు కాబట్టి కార్పొరేట్ స్కూళ్ళకు విద్యార్థులంతా లైన్ కడుతున్నారు. ఇది ఇవాళ నుంచి మొదలుపెట్టింది కాదు. చంద్రబాబు నాయుడు కాలం నుంచి ఈ కార్పొరేట్, అది విద్య కావచ్చు, వైద్యం కావచ్చు అనే వ్యవస్థలోకి తీసుకుపోయి రోజు వాళ్ళని అభివృద్ధి చేస్తున్నారు. నిన్న యశోద ఆసుపత్రి కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళకి 64 కోట్లు, అదేవిధంగా అంటే మళ్ళీ పిండుకోవడం కోసమే కదా ఈ వ్యవస్థలని ప్రభుత్వాలను నాశనం చేస్తున్నాయి. పట్టించుకోవడం లేదు. పబ్లిక్ అవసరమైనటువంటి ఉచితాలు ఇచ్చి ఓట్ల పథకాలు మాత్రమే, ఈ స్కీమ్స్ అనేవి ఓట్ల పథకాలు, ప్రజల్ని బాగు చేసే పథకాలు కాదు. ఓట్లని అమ్మడానికి బజార్లో పెట్టే పథకాలను ప్రవేశపెట్టి ఇవాళ రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేసి 7 లక్షలు చేస్తారు. రాష్ట్రం అధోగతి పాలు చేస్తారు తప్ప నిజంగా రాష్ట్రాన్ని ముందుకుపోయే ప్రయత్నాలు చేయడం లేదు. అంటే ఇక్కడ మనం ఒకటి ఆలోచిస్తే సార్, ఇప్పుడు ఫ్రీ పథకాల వల్ల అప్పులు అవుతున్నాయని మీరు అంటున్నారు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆర్థికంగా వారిని మెరుగుపరుస్తున్నాం, గ్యాస్ అయితేనేమి, కరెంట్ అయితేనేమి, బస్ అయితేనేమి, సో ఇవ్వడం వల్ల పేదలకి ఉపయోగపడుతుంది, ఒక ఆసరలా ఉంటుందని చెప్తా ఉన్నారు. ఇవాళ వరి కోతలు వచ్చినాయి, ఇంతవరకు ఆ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. వడ్లు అమ్ముకోవడానికి ఇంక కేంద్రాలు, సీసీ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ఇంకా అది ఏర్పాటు చేయాలి కదా. ఒక క్వింటాలకు 500 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాడు, 1000 రూపాయలు. రైతు బంధు పథకాన్ని మొదలుపెట్టి పండించిన వాడి, రైతు అనేవాడికి క్వింటాలకు 1000 రూపాయలు అదనంగి వాడు ఇంకా కష్టపడి ఇంకా ఎక్కువ సంపాదిస్తాడు. ఇప్పుడు నాకు 6 ఎకరాలు ఉంది, 6 ఎకరాలకు నాకు కూడా రైతు బంధు వస్తుంది. కానీ ఈ సంవత్సరం నేను ఏమి వేయాల, దున్ని పెట్టినా నాకున్న బిజీ కారణంగా వేయాల. ఈసారి వేయాలి, దాన్ని ఒక డెవలప్ చేయాలన్న నేపథ్యంలో ఉన్నాను. కానీ తీరుబాటు లేని కారణంగా నాకు రైతు బంధు వచ్చింది. కానీ పంట పండించిన అంటే మార్కెట్లో అమ్మడానికి పోయినట్టు వాడికి వాడు ఫ్రీ. 10 క్వింటాల ఇవాళ పత్తి పండిస్తున్నారు, వాడికి అదనంగా 500 రూపాయలు బోనస్, ఇంకో 2 క్వింటాలు ఎక్కువ పండిస్తాడు. మార్కెట్ సౌకర్యం కల్పించి పండించిన రైతుకు లాభం జరుగుతుంది. డబ్బులన్నీ ఎటుపోతున్నాయి. ఇప్పుడు మొత్తం పర్లేదు కదా సార్, రైతు పడ్డది ఒక 3-4 ఎకరాలకు ఇచ్చారు, 4 ఎకరాల వరకు ఇచ్చారు, ఇంకా మొత్తం ఇవ్వలేదు. మార్చి 31 ఇస్తామని చెప్తా ఉన్నారు. అందుకే ఎట్టిస్తారు చెప్పండి, కోట్ల రూపాయలు ల్యాండ్ తెచ్చుకొచ్చిస్తారు. ఇవన్నీ ఉచిత పథకాల వైపు అడుగులు వేయకుండా ఇవ్వండి. ఎందుకు దానికి ఒక కారణం. ఇప్పుడు ఇలా మహిళలకు ఫ్రీ బస్ పాస్ ఇవ్వకు. ఒక స్కూల్లో ఒక పిల్లవాడు చదువుకోడు, గవర్నమెంట్ స్కూల్ పోయేవాడు నెలకు 1000 రూపాయలు స్కాలర్షిప్ వాడు మంచి చదువుకుంటాడు కదా. ఇప్పుడు బస్సుకు పెట్టే ఖర్చు స్టూడెంట్కి, వాడు మంచి చదువుకుంటాడు. ఒక ఆసుపత్రి తీసుకోపో, గవర్నమెంట్ ఆసుపత్రి మంచి కార్పొరేట్ రాజ్యంగా చేయి. పేదవాడు వాడికి రోగం వస్తే 1,00,000 రూపాయలు, 2 లక్షలు, 5 లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు. అవి మిగులుతాయి కదా. నువ్వు 100-200 రూపాయలు ఎందుకు ఇవ్వాలా? వాటన్నిటి ఒక వ్యవస్థగా వ్యవస్థ మార్చి ఉపయోగపడుతుంది. ఇవాళ మొత్తం తెలంగాణ సమాజం కానీ, ఏ సమాజం కానీ మొత్తం ఖర్చు స్కూల్ ఎడ్యుకేషన్ మీద పోతుంది, వైద్యం మీద పోతుంది. రోగం వస్తే, మినిమం రోగం వస్తే 50 లక్షల రూపాయలు సింపుల్గా వెళ్ళిపోతున్నాయి. దాన్ని ఖర్చు పెట్టు, తప్పేంటి? ఉచిత పథకాలు ఇవ్వకుండా వాటిని అవసరానికి అనుగుణంగా అభివృద్ధి చేయమని చెప్తున్నా. రైతులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించమని చెప్తున్నాం. అంతేగాని ఉచితాలు ఇవ్వద్దు, ఏది కూడా ఉచితంగా ఇవ్వద్దు అని చెప్తున్నాను. ఎట్లా ఉంది సార్ మరి 100 రోజుల పాలన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత? అంటే వీరు నిరుద్యోగులు అనుకున్నట్టే ఉందా? నిరుద్యోగులకైతే తీవ్రమైన అన్యాయం జరిగింది 100 రోజుల కాలంలో. మరి ముందు చేయాలా? వాళ్ళు ఏమంటారు అంటే ఇయర్ క్యాలెండర్ ఇస్తామంటున్నారు. ఇయర్ క్యాలెండర్ మరి ఎలాంటి ఉద్యోగాలు ఇస్తారో ఇంతవరకు వాళ్ళు ఇంకా సోయి లేదు. ఇంకా ఇయర్ క్యాలెండర్ పైన ఇంతవరకు ఒక సమీక్ష కూడా జరగాల. ఏ ఉద్యోగాలు ఇవ్వాలన్న అవగాహన కూడా లేదు. నిరుద్యోగులకు మాత్రం ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వల్ల ఇప్పటి వరకు 1% కూడా లాభం జరగల. గత గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్లు మాత్రం పత్రాలు మాత్రమే ఇచ్చారు తప్ప కొత్త నోటిఫికేషన్ రాలా.
ఒక డిఎస్సి మన కొత్తగా ఇచ్చారు, అది కూడా పాత నోటిఫికేషనే. పాత నోటికి అదనంగా పోస్టులు పెంచారు. 4,500 పోస్టులు డిఎస్సిలో పెంచారు. గ్రూప్ 1లో 60 పోస్టులు పెంచారు. ఈ 2 తప్ప వాళ్ళు చేసిన ఏం లేదు ఇంతవరకు. కాబట్టి నిరుద్యోగులకు న్యాయం చేయమని కోరుకుంటున్నా. న్యాయం చేయకపోతే అడ్డంగా రేపు పార్లమెంట్ ఎన్నికల్లో మీకు ఫలితాలు కంపల్సరీగా డిఫరెంట్‌గా వస్తాయి. రేపు స్థానికల ఎన్నికలు కూడా వస్తున్నాయి. స్థానిక ఎన్నికలు కూడా విద్యార్థులు అనే వాళ్ళు ప్రభావితం చేస్తారు. ముందుగాల చదువుకున్నోడికి ఉపాధి కల్పించండి. చదువుకున్నోడికి న్యాయం చేయండి. ఒకవేళ ప్రభుత్వ రంగంలో అన్ని ఉద్యోగాలు ఇవ్వలేరు మీరు. మరి ప్రైవేట్ రంగంలో కూడా 70% స్థానిక రిజర్వేషన్ ఇస్తామన్నారు. నెక్స్ట్ ఈ నోటిఫికేషన్లన్నీ అయిపోయాక, ఎందుకంటే ఇప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2, 3 డిఎస్ అన్ని ప్రిపేర్ అవుతున్నారు. ఇక్కడ విద్యార్థులు అనేవాళ్ళు డిస్టర్బ్ చేయడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి ఈ గవర్నమెంట్‌కి సంబంధించిన నోటిఫికేషన్లు అన్నీ అయిపోయాక ప్రైవేట్ రంగంలో స్థానిక రిజర్వేషన్ ఎట్లా అమలు చేయాలో చూస్తాం. దానికోసం అవసరం నిరుద్యోగులందరినీ ఏకదాటిపై తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహా పాదయాత్ర నిర్వహించి నిరుద్యోగిత అంశాన్ని ప్రభుత్వాలకు గట్టిగా బలంగా అశోక్ సారు నిరూపించే ప్రయత్నం చేస్తాడు, చూపించే ప్రయత్నం చేస్తాడు. నిరుద్యోగుల పక్షాన 100% నిలబడతాడు. అంటే ఇంకోటి సార్, ఇప్పుడు మీరు లెక్చరర్ కాబట్టి సో ఇదే అంశం పైన నాకు ఒకటి గుర్తుకొచ్చింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేరు. ఏదైతే ముఖ్యమంత్రి దగ్గరనే ఉంది ఆ పదవి. సో ఇది లేకపోవడం వల్ల విద్యార్థులకు కావచ్చు, లేకపోతే వీరికి ఏమన్నా ఇబ్బంది కలిగే పరిస్థితి కనిపిస్తుంది. 100%. ఎందుకంటే విద్యాశాఖ మంత్రి ఉంటే విద్య గురించి ఆలోచన చేస్తాడు ఆయన. ఏం చేయాలని చూస్తాడు. మరి కేసీఆర్ కాడ మన రేవంత్ రెడ్డి కాడ విద్యాశాఖ మంత్రి పెట్టుకుంటే ఆయనకున్న బిజీ షెడ్యూల్లో ఆయన కాంగ్రెస్ టికెట్లు ఇచ్చే పంచాయతీ ఆయనే చూసుకోవాలా, పరిపాలన ఆలే చూసుకోవాలా, రైతులకు ఏం చూసుకోవాలి, అన్నీ ఆయన చూసుకోవాలి. ఎందుకు మరి విద్యాశాఖ అంటే ఎందుకు అంత అంత చిన్న చూపు మీకు? ఇప్పటిదాకా విద్యాశాఖ మంత్రి ఎందుకు ఏర్పాటు చేయలేదు? అంటే మీ విద్య వల్ల ఏమి రాదు, దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదన్నటువంటి ఫీలింగ్లో మీరు ఉన్నారు. ఇవాళ మురళీ సార్ ఉన్నాడు, ఆయనకు సలహాదారు పెట్టుకోండి. స్కూల్స్ అన్ని బాగా చేయండి, కాలేజీ వ్యవస్థను బాగా చేయండి, విద్యా వ్యవస్థ పైన దృష్టి పెట్టండి. మీరు ప్రతి గవర్నమెంట్ ఏ స్కూల్ మూతపడే స్కూల్ అని తెరిపియడం కాదు, దాంట్లో క్వాలిటీ అనేది అందజేయాలా. గవర్నమెంట్ స్కూల్ పై విద్యార్థులు రావాలి. ఎందుకంటే ప్రతి స్కూళ్ళల్లో ఇవాళ ఆటోలు ఎక్కి చిన్న పిల్లల్ని ఆటోలు ఎక్కిచ్చేసి పట్టణాలకు పంపిస్తున్నారు. వాళ్ళు సంపాదించిన కాడికి ఈ స్కూళ్ళకి కడుతున్నారు. ఒక్కొక్క విద్యార్థికి అంటే మండల స్థాయి ఉన్నటువంటి స్కూళ్ళల్లో కూడా సంవత్సరానికి 20,000, 30,000 రూపాయలు కడుతున్నారు. నీ రైతు బంధు అంతకంటే ఎక్కిస్తావా? ఒక స్కూల్ పిల్లవాడికి అయ్యే ఖర్చు కంటే నీ రైతు బంధు ఎక్కువ వస్తుందా? రాదు కదా. నువ్వు రైతు బంధు ఇచ్చే పైసలు స్కూల్ వాడికి ఎడ్యుకేషన్ ఇవి ఉపయోగపడుతుంది కదా. దాన్ని అసలు కాడ ఖర్చు పెట్టకుండా లాక్కుంటారు. వైన్ షాపుల కాడ లాక్కుంటారు. రాష్ట్రాన్ని తాగుబోతుల రాజ్యంగా మార్చిపడేస్తారు. మన తెలంగాణలో దేశంలోనే అత్యధిక వినియోగం అంటే మద్యం వినియోగం యొక్క రాష్ట్రం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం. మీరేం చేస్తున్నారు? మీరు కూడా ఎట్లాగా దాన్ని పిండుకోవాలి. అది ఒక కామధేనువుగా, ఒక మద్యాన్ని ఒక కామధేనువుగా మార్చుకొని రాష్ట్ర బడ్జెట్లో 10 నుంచి 15% ఎక్కడికి నిధులు వస్తున్నాయంటే మద్యం మీద వస్తున్నాయి. ఇవాళ ప్రతి పల్లెలో గంజాయి దొరుకుతుంది, ఎక్కడిక్కడ గంజాయి దొరుకుతుంది. చిన్నపిల్లవాడు ఇంటర్మీడియట్ పాస్ అయిన వాడు బీరు లేపిన బీరు ఆపకుండా బీరు దాగి పడేస్తున్నాడు. ఎట్లండి ఈ వ్యవస్థ ఇట్లా పోతే ఎటు పోవాలా? ఈ సమాజం ఎటు పోవాలా? ఇక్కడ మేధావులు కూడా వాళ్ళు మూగబోతున్నారు. వాళ్ళ నోర్లన్నీ మూగబోయినాయి. మాట్లాడే వ్యవస్థ లేకుండా చేసిన గత గవర్నమెంట్. ఇక్కడ మేధావులారా మేల్కొండి. ఈ సమాజం కోసం ఎంతో కొంత మీరు సేవ చేసే అవకాశం ఉంది. మాట్లాడితే మీ మాట వింటారు. ఈ ప్రభుత్వాలకు కూడా గట్టిగా చెప్పే ప్రయత్నం చేయండి. మళ్ళీ ప్రజా సంఘాలు బలంగా, మేధావి వర్గం బలంగా పనిచేస్తేనే ఈ రాష్ట్రాన్ని మనం బాగుపరచుకోగలుగుతాం. లేదంటే ప్రభుత్వాలు ఇలా ఒళ్ళు చేస్తే వాళ్ళు ఓట్ల కోసం ఉచిత పథకాలు పెట్టి రాష్ట్రాన్ని దివాలా చేయడం తప్ప చేసేది ఏముండని అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. అటు ఓవరాల్గా ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి, పార్లమెంట్ ఎలక్షన్లు. మరి దీంట్లో మీ పాత్ర ఎలా ఉండబోతుంది? ఇప్పుడు నిరుద్యోగుల పట్లన ఏదైతే అసెంబ్లీలో కొట్లాడారో, అసెంబ్లీ ఎన్నికల్లో కొట్లాడారో, ఇప్పుడు కూడా అదే విధంగా ఉంటుందా? మరి ఇప్పుడు ఎలా ఉండబోతుంది? ఇంకొక 15 రోజులు వెయిట్ చేస్తాం. ఇవాళ 23 తారీఖు, ఏప్రిల్ 5వ తారీఖు వరకు మేము చెప్పిన డిమాండ్లు కనుక నెరవేరకపోతే అశోక్ సార్ కంపల్సరీగా మీరు ఇచ్చిన హామీలు ఏంటి, ఒక్కొక్క హామీని చూపిస్తూ ఒక్కొక్క హామీ మీరు ఏం చేశారు, ఏం చేయాలనుకున్నారు, ఇంతవరకు ఏం చేయలేని అంశాన్ని నిరుద్యోగ యువతకు కంప్లీట్గా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేస్తుందో స్పష్టంగా నేను వివరిస్తాను. నిరుద్యోగులే అనుకుంటారు అంటే కాంగ్రెస్ ఓటేయాలా వద్దా అనేది వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు. అంటే వాళ్ళు డిసైడ్ చేసుకునే విధంగా, వెయ్యాలా వద్దా అని డిసైడ్ చేసుకునే విధంగా అశోక్ సార్ మళ్ళీ విద్యార్థులందరి వైపు నిలబడి వాస్తవాలను వివరించే ప్రయత్నం చేస్తారు. మీ సిద్ధాంతం ఏంటి సార్ అసలు? అంటే నిరుద్యోగుల పట్ల కొట్లాడతారా, లేకపోతే దేనికోసం చేస్తున్నారు ఇదంతా? నిరుద్యోగులకు న్యాయం జరగాల. ఇవాళ అక్షరాస్యత పరంగా రోజు రోజు పెరుగుతుంది. ఎవ్రీ ఇయర్ డిగ్రీ పట్టా పొందే వాళ్ళు చాలామంది తయారవుతున్నారు. కేవలం పట్టాలు పొందే విద్యార్థులుగానే మారిపోతున్నారు. వాళ్ళకి సరి అయినటువంటి ఉపాధి దొరకడం లేదు. ఉపాధి దొరకక, చదివిన చదువుకు గౌరవం దొరకక మానసిక సంఘర్షణలు నిలబడిపోతున్నారు.
నిరుద్యోగి అనేవాడు చదువుకున్న చదువుకు అనుగుణంగా వాడికి ఉపాధి దొరకాల. అది ప్రభుత్వమా, ప్రైవేటా, గవర్నమెంట్ ఉద్యోగమా లేదా ప్రైవేట్ ఉద్యోగమా అనేది వాడు దొరకాల. ఎందుకంటే రాబోయే రోజులలో చదువుకున్న వర్గం ఇంకా పెరుగుతుంది, కానీ దానికి అనుగుణంగా అవకాశాలు దొరకడం లేదు. అవకాశాలు సృష్టించే విధంగా ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు దొరికే విధంగా కొట్లాడుతా. నా ఎజెండా నిరుద్యోగ ఎజెండా, వేరే ఎజెండాలు ఏం లేవు, పదవుల ఎజెండాలు ఏం లేవు, ఓన్లీ నిరుద్యోగ ఎజెండా మాత్రమే ఉంటుంది. ముందు ముందు కొట్లాడుతా. నాట్ ఓన్లీ కాంగ్రెస్ గవర్నమెంటే కాదు, తర్వాత ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా నిలబడతా. నేను ఎటువైపు అంటే ప్రభుత్వాల వైపు కాదు, నిరుద్యోగుల వైపే. నిరుద్యోగుల వైపు ఉన్నాను కాబట్టి టీఆర్ఎస్ గవర్నమెంట్ మీద కొట్లాడినా, నిరుద్యోగుల వైపు ఉన్నాను కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్లో కొట్లాడుతున్నా. రేపు మరో ప్రభుత్వం వచ్చి కూడా నిరుద్యోగుల వైపు నిలబడతాను. చూసారు కదా, ఏదైతే నిరుద్యోగులకు న్యాయం చేయకపోతే ఖచ్చితంగా నిరుద్యోగ పట్ల నిలబడి కొట్లాడుతాం. నిరుద్యోగులకు న్యాయం చేసేంతవరకు కూడా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా నిరుద్యోగ పట్లనే ఉంటాను నేను అని చెప్పి కూడా అశోక్ సార్ గారు స్పష్టం చేసిన నేపథ్యం మనకు కనిపిస్తూ ఉంది.